ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 22వ తేదీ బుధవారం రోజున మీ జాతక ఫలితాలు ఆధారితంగా గమనించినట్లయితే ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో సాయంత్రం 6 తర్వాత జరిగేటువంటి ఒక పెను మార్పు గురించి అయితే తప్పకుండా తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో కోల్పోయినటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి రాబోయేటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒక బంధం అనేది పూర్తిగా మీ యొక్క సొంతం కాబోతుంది. ఇంతకీ ఎవరు ఆ బంధం, ఈ రోజున చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ముందుగా ఏమన్నా మీకు సమస్యలు ఉన్నట్లయితే ప్రేమ, వివాహం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? చింతించకండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివరామదాసు స్వామి గారు మీ సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అందిస్తారు. ప్రేమ, వివాహం, వశీకరణం, కోర్టు కేసులు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వాటికి చక్కని పరిష్కారాలు అయితే ఇస్తారండి. ఇప్పుడే సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు జ్యోతిష శాస్త్రం ద్వారా చక్కని పరిష్కారం అయితే శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ముందుకు కదిలే పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి కాలంలో 2వ రాశిని. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున సాయంత్రం 6 తర్వాత మీ యొక్క జీవితంలోకి ఒక మంచి మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి. ఏ బంధం కోసమైతే మీ గుండెల్లో ఉన్నటువంటి బరువు అనేది పూర్తిగా దిగబోతుందో బయటికి మీరు చాలా గంభీరంగా, హుందాగా కనిపిస్తారు. కానీ ఎవరికైనా కానీ మిమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడితే మాత్రం మీ యొక్క అహంకారం, ఇగో అన్నీ కూడాను పక్కన పెట్టేసి చాలా బాధపడతారన్నమాట. మీ లోపల మీకు హృదయం అనేది చాలా అంటే చాలా మృదువైనది. మీరు నమ్మించినటువంటి బంధాలు, అలాగే మీరు బాగా నమ్మించి అంటే నచ్చినటువంటి మనసిచ్చినటువంటి మనుషులు మీకు దూరం అయితే మీ యొక్క మనసు అంతా కూడాను రక్తపు కన్నీరు కారుస్తూ బాధతో అంటే చాలా దుఃఖిస్తూ ఉంటాయన్నమాట. మరి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం లేదంటే గ్రహాల యొక్క కదలికల్లో వచ్చేటువంటి మార్పుల వలన మీ యొక్క నిర్దేశ వేదన అనేది భగవంతుడికి భగవంతుని వరకు చేరుతుందో లేదో ఏదో ఒక తెలియదు. కానీ గత కొన్ని రోజుల్లో, కొన్ని నెలలుగా ఒక వ్యక్తి స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుని కావచ్చు, వారి యొక్క జ్ఞాపకాలతో మీరైతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సతమతం అయిపోతూ ఉంటున్నారు. అంతా కూడాను నా యొక్క తలరాత, ఆ వ్యక్తి నాకు దక్కేటువంటి యోగం అనేది లేదు, వారితో అనవసరంగా అలా మాట్లాడవలసింది కాదు, వారితో నాకంటూ ఒక గొడవ అనేది పూర్తిగా తొలగిపోయి మేమందరం బాగుంటే బాగుండు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీరైతే ఆ యొక్క భగవంతుని అయితే వేడుకుంటూ ఆ భగవంతుడు మీ యొక్క మాటలు విన్నాడా అన్నట్టుగా ఈ రోజున మీకైతే ఒక సమాధానం అనేది దొరకబోతుంది. అలాగే కొత్త ఆరంభం అనేది మీ యొక్క జీవితంలో ఒక సమయం అనేది కూడా రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక మంచి సమయం అనేది ఈ రోజున మీకు సాయంత్రం 6 గంటల తరువాత మీ యొక్క జీవితంలో ప్రారంభం కాబోతుందండి. మరి ఆ యొక్క బంధం ఏమిటి, ఎందుకు ముగిసిపోతుంది అనుకున్న వంటిదంతా కూడా, అసలు ఈ యొక్క బంధం ఏమిటి, మీ యొక్క జాతక గ్రహాల యొక్క అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదంటే ప్రేమికుల విషయంలో అపార్థాల వలన, మూడో వ్యక్తి చేసినటువంటి కుట్రల వల్ల మీరు తిరుగుతూ లేదంటే మాట్లాడటం పూర్తిగా మానేసి మా మధ్య ఏ బంధము లేదు, ఇక మేము కలవడం దాదాపు కూడా అసాధ్యం అని చెప్పి అనుకున్నటువంటి మీ యొక్క జీవితంలో మీ యొక్క పాత ప్రేమికులు లేదంటే పాత మిత్రుల్లో, పాత ప్రేమికుల్లో వారి యొక్క విషయాన్ని ముఖ్యంగా ప్రధానంగా ఊహించాలని ఈ విధంగా తిరిగి మరలా మీకు జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే దూరమైనటువంటి రక్తం పంచుకున్నటువంటి బంధాలు, ఆస్తి గొడవల్లోనూ లేదంటే చిన్న చిన్న అహం వలన
కొన్ని సంవత్సరాలుగా మాటలు లేనటువంటి మీ యొక్క సొంత అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలా ఎవరికైనా కానీ ఊహించని విధంగా మీ జీవితంలో తిరిగి మరలా ఒక బంధం అనేది తిరిగి మరలా రాబోతుందన్నమాట. ద్రోహం చేసి వెళ్ళిపోయినటువంటి పాత స్నేహితులు, మీకు వెన్నుపోటు పొడిచినటువంటి కొంతమంది వ్యక్తులు తిరిగి మరలా బాగా ఈ రోజున మీకు దగ్గర అయ్యేటువంటి మంచి అవకాశం అయితే కనిపిస్తుందండి. మీ జీవితం నుండి శాశ్వతంగా వారు తిరిగి వెళ్ళిపోయారు అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఈ రోజున వస్తున్నారన్నమాట. ముఖ్యంగా 6 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే, ఒక తప్పు చేసి తెలుసుకోవడం అంటే వ్యక్తుల్లో రియలైజేషన్ అనేది కావడం వలన అన్నమాట. ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని దూరం పెట్టుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తులు అకస్మాత్తుగా ఏదైనా కానీ ఒక సంఘటన ద్వారా మీ యొక్క నీతి నిజాయితీని ఏంటి, మీరు ఎలాంటి వారు, మీ యొక్క మనస్తత్వం ఎలాంటిది అనేసి తెలుసుకుంటారండి. మీ యొక్క విలువను తెలుసుకోగలుగుతారు. అలాగే వారికి పూర్తిగా మీరు ఏంటి అనేది కూడా అర్థమవుతుందన్నమాట. అలాగే మరొక షాకింగ్ విషయాలు ఏమిటంటే, ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాలు లేదంటే ఒక మెసేజ్ ఏదైతే ఉంటుందో అది అంతా కూడాను ఆ వ్యక్తి నుండి మీకైతే మొబైల్కి రావడం అనేది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చాలా రోజుల తరువాత ప్రయాణంలో మీకంతా కూడా అనిపిస్తుందన్నమాట. లేదంటే వారు నేరుగా మీ ఇంటి తలుపు కూడా తట్టి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. మరి మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే, అసలు ఆ యొక్క మార్పు అసలు ఈ యొక్క ఏమాత్రం కూడా ఊహించటం మార్పు అన్నమాట. బహుశా మీరందరినీ కూడా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క తరుణంలో విధి వారికి వాళ్ళే రియలైజేషన్ అయిపోయే విధంగా మీ యొక్క జీవితంలోకి వారే మరలా తిరిగి వచ్చే విధంగా చేయడం, ఇది అంతా కూడాను ఒక ఆశ్చర్యమే. మరి యొక్క కలయిక మీ యొక్క మనసులో పాత విషయాలన్నిటినీ కూడాను ఒక క్షణంలో మాయం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క చిన్న ప్రార్థన, పూజ, పరిహారం 1000 రెట్లు మంచి ఫలితాన్ని అయితే కల్పిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది, శుక్రగ్రహ దృష్టి యొక్క 7వ ఇల్లు అంటే అలాగే బంధు స్థానంపై ఉండటం వలన ఈ రోజున మీ యొక్క బంధువుల యొక్క కలయిక, అలాగే మీ యొక్క జీవితంలో తొలగిపోయినటువంటి బంధువులు వచ్చేటువంటి మార్పు, ఇది అంతా కూడాను అత్యంత బలంగా పనిచేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున సాయంత్రం 6 దాటాక మీ యొక్క జాతకంలో ఉండేటువంటి ఒక పెద్ద కలశ దోషం ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోయి సౌభాగ్య యోగం అనేది మీకైతే పూర్తిగా అనుకూలంగా మారుతుందన్నమాట. దానివలన నెగిటివిటీ అంతా కూడాను పోయి అవతల వ్యక్తుల్లో ఉండేటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళు కుతంత్రాలు, అలాగే వారు చేసినటువంటి ద్రోహం, ఇది అంతా కూడాను తొలగిపోయి మీ పట్ల ప్రేమ, పశ్చాత్తాపం ఇటువంటివన్నీ కూడా కలుగుతాయన్నమాట. అలాగే మీకు దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, పూర్తిగా మనశ్శాంతి అనేది లభిస్తుంది, ఒంటరితనం అనేది దూరం అవుతుంది, సమాజంలో మీ యొక్క పరువు కూడా నిలబడుతుంది. ఆ యొక్క వ్యక్తులు తిరిగి రాగానే మీ యొక్క పాత కోపాలు, అలాగే యుగోలు, అలాగే తెలియనటువంటి నిరాశ, ఇటువంటివి కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా చేశాను అని చెప్పేసి వారిలో నిలదీసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక అలాగే మీరు చేసినటువంటి గతంలో తప్పులు ఒప్పులు కూడా గురించి మరలా చర్చించకండి. మీరు అలా చేస్తే మరలా తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి వెళ్ళిపోయేటువంటి, కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క బంధం మరలా మొక్కలు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా విషయానికి ఏమిటంటేనండి, ఈ వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి రావాలి అనేటువంటి ప్రయత్నిస్తే రానివ్వకండి. ఒకవేళ ఫోన్ కాల్ చేసినా, లేదంటే మీ యొక్క పాత తప్పులన్నీ ఎత్తి చూపించకుండా మీతో సాక్షి అంటే మనస్సాక్షిగా చక్కగా మాట్లాడుతూ ఉంటే వారితో కలిసిపోయి మాట్లాడుకోవచ్చు. వారిని క్షమించి వారితో ప్రేమగా మాట్లాడవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం క్షమించడం, దాన్ని ఉపయోగించుకోండి. మరి దీన్ని ప్రశాంతంగా అనేది మీరుగానే తెచ్చుకోవాలండి. ఈ రోజున పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. ఇక ఆవు నెయ్యితో దీపం అనేది వెలిగించి శివపార్వతుల యొక్క రూపాన్ని అయితే ఒక్కసారి స్మరించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. అలాగే రాత్రిపూట ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఉండే విధంగా ఇంట్లో అయితే చూసుకోండి. అలాగే భగవంతుని యొక్క సంకల్పం
ముందు మనుషుల యొక్క పంతాలు అనేవి కూడా చాలా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో ముఖ్యంగా బుధవారం రాత్రి 6 గంటల తరువాత అద్భుతమైనటువంటి క్షణం కోసం మీ యొక్క మనసు ఎప్పటి నుండో కూడా సిద్ధంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించండి. మీరు విసిగిపోయినటువంటి ఇంకంతా కూడా పూర్తిగా మాకు ఎటువంటి సందర్భాలు ఉండవు అనేసి చెప్పేసి అనుకున్నటువంటి ఆ యొక్క బంధాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడాను మరలా తిరిగి వస్తున్నాయి. కాబట్టి మీరైతే తద్వారా మీ ఇంట్లో వచ్చేటువంటి ఆ యొక్క పండగ వాతావరణాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికైతే ప్రయత్నించండి. అలాగే ఆ యొక్క ఫోన్ కాల్ని మనుషుల్లో కానీ లేదంటే మీరు దగ్గరలోకి వచ్చినప్పుడు మీకు కలిగేటువంటి ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఆ యొక్క బంధం అనేది వచ్చింది అనేటువంటి తెలియనటువంటి ఒక భావన మీ యొక్క మనసుకు చాలా హాయిగా ఇస్తుందన్నమాట, ప్రశాంతతని ఇస్తుంది. అంతేకాదండి, ఈ రోజున మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే స్వామివారికి ఈ రోజున పసుపు కుంకుమ అలాగే పాలతో అభిషేకం అనేది చేయండి. మనసులు మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పేసి భగవంతుని అయితే వేడుకోండి. తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క బంధాలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క బంధాలు తిరిగి మరలా దూరం చేసుకోకుండా అని చెప్పేసి మరలా పదే భగవంతుని అయితే వేడుకోండి. ఈ విధంగా చేసుకుని స్వామివారిని చక్కగా వేడుకున్న తరువాత స్వామివారి ముందు నిలబడి ఈ విధంగా సంకల్పం అనేది చెప్పుకొని ఈరోజు మేము చేసి ఉండే ప్రతి ఒక్క పనిలో కూడాను మంచి విజయం లభించే విధంగా చూడమని చెప్పేసి అయితే వేడుకోండి. అలాగే ఈ రోజున మీకు కమ్యూనికేషన్లో కొత్త పరిచయాలు, పనిలో పురోగతి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయండి. కెరియర్లో మీరు బాగా చెప్పినటువంటి పనితీరు ఎక్కువగా గుర్తింపు లభించే దిశగా ఉండవచ్చు. అలాగే ఏకాగ్రత కొద్దిగా తగ్గేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అనేవి తీసుకోండి. అలాగే ఈ రోజున అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించుకోండి. భావోద్వేగాల యొక్క ప్రభావంతో ఖర్చులు పెట్టకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా వ్యవహరించండి. చిన్న అపార్థాలు సులభంగా పరిష్కారం అనేది చేసుకోండి. మానసికంగా ఒత్తిడి అనేది తగ్గించుకోవడానికి ఈ రోజునైతే విశ్రాంతి అనేది తీసుకోవాలి. నిద్రపై శ్రద్ధ అనేది పెట్టండి. ఇక ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ, అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 3, 6. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి సంతోషం అనేది కూడా తప్పకుండా మీరైతే పొందగలుగుతారండి. ఈ రోజున ఉదయం శివపార్వతుల యొక్క అనుగ్రహం అలాగే శివపార్వతుల యొక్క పూజ చక్కగా చేసుకున్న తరువాత మీ ఇంట్లోనే శుద్ధమైనటువంటి ప్రదేశంలో కూర్చుని ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ అనేటువంటి 2 మంత్రాలు 108 సార్లు జపించండి. అలాగే గణపతి యొక్క ప్రార్థన చేసుకోండి. బయటకు వెళ్ళే ముందు స్వామివారిని ఒక్కసారి ఓం గం గణపతాయ నమః అని ఒక్కసారి అయితే ఆ యొక్క నామాన్ని అయితే తలుచుకుని అప్పుడైతే బయటకు వెళ్ళండి. పచ్చని వస్త్రము లేదంటే పచ్చ రంగు సంబంధించినటువంటి ఏదైనా కానీ వస్తువు ధరించి ఈ రోజున అంతా కూడా శుభంగా గణనీయంగా సాగిపోతుంది. పక్షులకు ధాన్యము, ఆవులకి పచ్చగడ్డి లేదంటే అవసరమైనటువంటి వారికి ఈ రోజున ఆహారం దానంగా ఇవ్వడం, ఈ రోజున మీకు ఇటువంటి చిన్న పరిహారాలు పూజలు చేయడం వలన కూడా ముందు రోజుల్లో మరింత ఎక్కువగా మేలు కలిగేటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయండి. తల్లిదండ్రులకు గురువుల యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. సాయంత్రం సమయంలో దొరికితే మీకు సమయం అనేది తులసి యొక్క మొక్క దగ్గర దీపారాధన అనేది వెలిగించి ప్రార్థన అనేది చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి, మీరు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నామండి. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి, చిన్న లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.